రావయ్యా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. చూసావా కథ ఎలా మలుపు తిప్పాను? ఈ సోమలింగరాజు లెవెల్కి ఈ అబ్బాయి దొరకాలంటే కనీసం సంవత్సరమైనా పడుతుంది. అందుకే ప్లాన్ చేసి నీకు 2 ఏళ్ల శిక్ష వేయించాను. నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పుడు నాకు బోలెడంత టైం దొరికింది. ఒక మంచి రాజకుమారుడు లాంటి వాడిని వెతికి తీసుకొచ్చి భూదేవంత అరుగు వేసి ఆకాశం అంత పందిరి వేసి జామ్ జామ్ అని నా లెవెల్కి తగ్గట్టుగా పెళ్లి జరిపిస్తాను. ఏయ్, ఇంకెంతసేపు అయ్యా కట్లుంచుకుంటారు? తీసేయండి తీసేయండి. హుక్కపోయట్లా వీళ్ళ ముగ్గురికి కలిపి 20 లక్షలు ఇచ్చాను. అంటే నీ ఆస్తి కంటే 10 రెట్లు. నీకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నానో చూసావా? నిన్ను బయటికి రానివ్వను అన్నాను, రానివ్వలేదు. మీరు బచ్చాగాళ్ళరా, క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు. నేను చదరంగం ఆడతాను మనుషులతో. నా ఇంట్లో కుక్క బర్త్డే అని చెప్పి జైల్లో ఖైదీలకి పళ్ళు బిస్కెట్లు ఇవ్వడానికి వచ్చిన ఈ ధర్మదాతని పట్టుకుని కొడతావా? కొట్రా, కొట్టు కొట్టు. అది దీనికి ఇంకో 6 నెలలు వేస్తారు. కొట్రా కొట్టు. ఆగిపోయావే, ఏమైంది? ఇంక ఈ జన్మలో బయటికి రావు. నువ్వు ఇలా కొడుతూ ఉంటే శిక్ష పెరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితాంతం ఇక్కడే ఉంటావు. నా కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. కొట్రా కొట్టు, కమాన్ కొట్టు. ఒక పెద్ద మనిషిని కొడతావా? నన్ను కొట్టు, నన్ను కొట్టు. ధైర్యం ఉంటే కొట్టు. కొట్రా, మగాడి వైద్యం నన్ను కొట్రా. కొట్టు. పడిన శిక్ష నీకు సరిపోయినట్లు లేదు. వీళ్ళందరినీ కొట్టినందుకు కనీసం నీకు ఇంకో 3 ఏళ్లు వేస్తారు. యువర్ ఆనర్, ఈడి తల, ఆడి చెయ్యి, ఈడి కాలు ఇర్రగొట్టినందుకే సీను అనబడే వ్యక్తికి అనగా నాకు ఆల్రెడీ 2 ఏళ్ల శిక్ష వేసి ఉన్నారు. ఒక తప్పుకి 2 సార్లు శిక్ష వేయరు అని లా కూడా తెలియని సోమా లింగరాజ్ గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అంతేకాకుండా క్రికెట్ హాకీ ఆడుకునే ఈ బచ్చాగాడికి ఇలా ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొట్టకుండానే కొట్టానన్నారు, అందుకే ఇర్రగొట్టాను. ఇప్పుడేం పీక్కుంటావో పీక్కు. ఆ కుక్కకు ఫుడ్ పెట్టండి. అలాగే సార్.
అరే సోమలింగరాజు 100%. రే సోమలింగరాజు రాయ్ ఏంట్రా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నా? లేకుంటే పెళ్లి చేస్తానని చెప్పి ఎన్ని పోటీ పోడుస్తావురా? దొంగ కేసులు బనాయించి నా కొడుకుని జైల్లో వస్తావుబే. నీకు ఇష్టం ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదు పొమ్మని చెప్పాలి. అంతేకాని నా కొడుకు బతుకుతా ఆడుకుంటావా? మర్యాదతో నా కొడుకు మీద పెట్టిన కేసులు తీపిచ్చాయి, లేకుంటే ఆరు కాదు కేసులు పెట్టాను చంపి నేను మీ జైలుకు పోతా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన నిత్య ఇండస్ట్రీస్ ఓనర్. నిత్యా ఇండస్ట్రీస్ అయితే నాకేంది? నీ బిడ్డ నా కొడుకుని లవ్ చేసింది, ఇది సత్యం. రాయ్ నేనెవరో తెలుసా? సోమలింగరాజుని. ఏ, నువ్వు సోమలింగరాజు అయితే నాకేంది, బంగారు రాజు అయితే నాకేంది? నా కొడుకు నీ బిడ్డని లవ్ చేసిండు, ఇది సత్యం. లేబర్ తో నాకు మాట్లాడరా? ఏంద్రా ఊకే లేబర్ లేబర్ అంటున్నావు? లేబర్ అంటే ఏదో ఎరికనా నీకు? లేబర్ అంటే పని చేసేవాళ్ళు లేకపోతే నీ చేతిలో గిలాస లేదు, వేసుకోనికి బట్టలు లేవు, కాళ్ళ కింద రాళ్ళు లేవు, నెత్తి మీద టాప్ లేదు. పెట్రోల్ లేబర్ లేబర్ అనుకుంటే లేబర్ అన్న మాటను బూతు మాటలకే చేసిండ్రు. లేబర్ లేకపోతే దునియానే లేదురా. లేబరో దేవునితో సమానం, ఆడు కనిపిస్తే చెయ్యెత్తి మొక్కాలే. ఏంట్రా చెయ్యెత్తి మొక్కాలి? లేబరో మీరే చెయ్యెత్తావురా నీ తల్లి. నేను మున్సిపాలిటీ చెత్తగాని తీసుకుపోయి నీ కొడుకు బయటికి రాడు, రానివ్వను. ఎల్లుండి నా కూతురు పెళ్లి ఎవడాపుతాడో చూస్తా. ఎల్లుండి నీ కూతురు పెళ్లి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కానీ నీ కూతురు మెళ్ళలో నా కొడుకే తాళి కడతాడు. ఇది నేను వాడి మీద ఒట్టేసి చెప్తున్నాను. అలా జరగకపోతే వాడు నా కొడుకే కాదు, నేను వాడి తల్లినే కాదు. ఏంటి డాడీ, ఎల్లుండి నా పెళ్ళా? నీ పెళ్లి కాదమ్మా, నా కూతురి పెళ్లి. ఒళ్ళో కూర్చోపెట్టుకుని చాక్లెట్లు తినిపించి అడిగినవన్నీ కొనిపెట్టి అపురూపంగా పెంచుకున్నానే నా కూతుర్ని. దాని పెళ్ళమ్మా, అది ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. డాడీ ఓ సారీ, నీ పెళ్లి ఆ రోడ్లు ఉడ్చుకునే వాడి కొడుకుతో. తన చెప్పు తీసుకుని నన్ను కొట్టడానికి ట్రై చేశాడే, వాడి కొడుకుతో నీ పెళ్లి. నా కూతురు ఇప్పుడు చచ్చిపోయిందమ్మా. ఆ లేబర్ గాడు ఎప్పుడైతే తన చెప్పు తీసుకుని వీళ్ళందరి ముందు నన్ను కొట్టడానికి ట్రై చేశాడో అప్పుడే నేను చచ్చిపోయానమ్మా, చచ్చిపోయాను. ఇంకా నేను బతికి వేరే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా, నేను బతికుంటేనే కదమ్మా నీకడ్డం. నీ ఇష్టం, వాడి ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అమ్మా. నేను మీకడ్డు రాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. నేను బతికుండకూడదు, చచ్చిపోతాను. Leave me! Leave me! Leave me! Leave me! నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. పని చెయ్యొద్దు డాడీ, మీరేం చెప్తే అది చేస్తాను. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను డాడీ. మీరు నాకు కావాలి డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్. మల్లికని పెళ్లికి యాక్టింగ్ చేసి భలే ఒప్పించారండి. పెళ్లికి ఇంకా ఆలస్యం చేస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఉన్న మూడ్లోనే మూడు ముళ్ళు పడిపోవాలి. ఎవరితో? అసలు కుర్రాడున్నాడా? ఉన్నాడు, రాజస్థాన్ లో ఉన్నాడు. నా ఫ్రెండ్ మార్బల్ కింగ్ దేవరాజ్ కొడుకు, కోటీశ్వరుడు. He's a big billionaire. హలో మకరానా ఎస్టేట్స్. I'm Somalingarazu, chairman of Nicha Industries, Hyderabad. May I speak to Devraj, please? Sorry sir, boss is in the conference. Can you wait for a minute sir? Okay. Basically, I'm from Andhra Pradesh. But in Jaipur, I'm a king in marble and tiles business. You know, every year I pay 100 crores of income tax. The main purpose of this conference is I want to develop my business in Japan, Germany and Czechoslovakia. Excuse me sir. I told you not to disturb. But sorry sir, it's Somalingarazu from Nitya Industries. Who? Mr. Somalingarazu. Oh, thank you. Welcome sir. Excuse me, gentlemen. ఏంటి రాజు గారు ఇంత సడన్ గా ఫోన్ చేశారు? ఒక సీరియస్ మ్యాటర్ అండి. ఏంటి? ఎల్లుండే మీ కొడుక్కి నా కూతురికి పెళ్లి. మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎల్లుండే పెళ్ళా? ఏ, మీ కొడుకు ఆల్రెడీ పెళ్లి చేసేసారా? మళ్ళెవరండి, మీకు తెలియకుండా మా అబ్బాయి పెళ్ళి ఎట్ట అవుతుంది? కాకపోతే అర్జెంట్ గా పెళ్లి అంటున్నారు, ఇప్పుడు అరేంజ్మెంట్స్, కార్డులు ప్రింటింగ్ అవన్నీ నేను చూసుకుంటాను కదా. లేట్ అయితే మంచి ముహూర్తం మిస్ అయిపోతుంది. మంచి ముహూర్తం తర్వాత ఇంకా చేసేదేముంది, వెంటనే బయలుదేరుతున్నా. ఓకే. మై స్వీట్ హార్ట్,
my darling. ओ पति जी, Where are you? मैं इधर ही हूँ. क्या समाचार है? స్వీట్ సమాచారం హై. हाँ? నిత్య ఇండస్ట్రీ సోమలింగరాజు గారి అమ్మాయికి మన అబ్బాయి గారికి ఎల్లుండే మ్యారేజ్ ఫిక్స్ हाँ? सच है? అక్క ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు. అబ్బాయి గారు ఎక్కడ? 5th ఫ్లోర్ में है. మై డియర్ సన్. ఆ దేవరాజు గారి కొడుకుతో నా మనవరాలు పెళ్ళ. ఇంతకన్నా మంచి సంబంధం ఇండియాలో దొరకదు నాన్న. ఇది పెద్ద సంబంధమా? ఆ దేవరాజు గారి కొడుకు అయోగ్యుడురా, పెద్ద జోకర్ గాడు. పెద్దవా ఈ సీన్ గాడికి ఏం తక్కువరా? అన్నీ తక్కువే. వాడు జోకర్ గాడే, కానీ డబ్బున్న జోకర్ గాడు. వాడు వెధవే, కానీ డబ్బున్న వెధవ. డబ్బు లేని ఈ వెధవ కంటే డబ్బున్న ఆ వెధవే పెద్ద. మై డియర్ సన్, కహా హై తూ? बेटा मकराना. కహా హై రే బేటా? మై బేటా? డియర్ సన్, మై డియర్ సన్. పాపాజీ రేయ్, పిలుస్తుంటే వెళ్ళిపోతారా ఏంటి? బాత్రూమ్ లోకి ఏంటి సూట్ మీద? కాదు సూట్ ఇప్పే బాత్రూమ్ లోకి. రేయ్, గంటకోసారి గడియారంలో మురులాగా బాత్రూమ్ లోపలికి బయటికి వెళ్తుంటావు. ఈ రోగానికి కాస్త మందు వేసుకు చావచ్చు కదా. ఎన్ని మందులు వాడినా ఈ బాడీ స్టైల్ అంతే. ఆగరా కుత్తే. రేయ్, నీకు నిత్య ఇండస్ట్రీ సోమలింగరాజు గారి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందిరా. రియల్లీ? ఎగ్జాక్ట్లీ. రేయ్, ఇప్పటికే 10 పెళ్లిళ్ళు Okay. పీట్ల దాకా వచ్చి ఆగిపోయినాయి. Okay. నువ్వు అర్జెంట్ గా మందు వాడి పెళ్లి రోజు లోపల ఈ రోగాన్ని గనక తగ్గించుకోకపోయావో అదే పెళ్లి పందిట్లో నిన్ను పాతి పెట్టి చుట్టూ బాత్రూములు కట్టిస్తా. ఓ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ డాడీ. ఆల్రెడీ పోసేసినట్టున్నాడే, వాసన వస్తుంది. రేయ్, ఆ పనికి వాళ్ళ వెధవతో ఈ పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడే ఈ ఇంటి నుంచి నా మనవరాలను తీసుకుని వెళ్ళిపోతున్నా. ఆగండి నాన్న, ఆగండి. ఏయ్! ఏయ్, పోతలకి. నాన్న, నాన్న, ఎందుకు అంత కోపం? మీ మనవరాలంటే ఎవరు? నా కూతురు కాదా? ఏ ప్రాబ్లం అయినా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు. రండి మాట్లాడుకుందాం, రండి ప్లీజ్. పంటకి పురుగు పడితే మందు కొట్టిస్తాం, మీకు తెలుసు. ఇప్పుడు మన ఇంటికే పట్టింది. సీను అనే చెదపురుగు పట్టింది. దాన్ని తీసేసి ఇల్లు శుభ్రం చేద్దామని ట్రై చేస్తుంటే మీరే అడ్డొస్తున్నారు. ఇదేమన్నా బాగుందా? ఓ పని చేద్దాం, మీరు ఇక్కడే ఉండండి. నా కూతురి పెళ్ళయ్యాక మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే? అరే, మర్చిపోయాను. ఇదిగో మీ వస్తువు ఒకటి. జైల్లో మర్చిపోయారంట, జైలర్ ఇచ్చాడు. అమ్మా, ఎల్లుండి సోమలింగరాజు కూతురు పెళ్లి. దాని మెళ్ళో తాళి నువ్వే కట్టాలి. నీకు చదువులు చెప్పించలా, ఆస్తులు ఇవ్వలా, అంతస్తులు ఇవ్వలా, కానీ చిన్నప్పటి నుంచి నీకు నేను ధైర్యమే పోసి పెంచాను. అదే ధైర్యంతో బయటికి రా. ప్రయత్నిస్తూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ తాళి ఇంకొకటి కట్టాడే అనుకో, నువ్వు నాకు చచ్చినట్టే లెక్క. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అన్నా ఇక్కడ రండి. పోనా లేవురన్నా. అన్న, మనలో చాలా మంది మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, డెక్కాయిట్లు ఉన్నారు. వీటన్నిటికీ శిక్షగా మనల్ని తీసుకొచ్చి ఇడేసారు. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు వచ్చింది. ఇగో రాతమ్మ, ఈ పొరుడు చాలా అమేకుడు, చాలా బీదోడన్న. ఏ నేరం చేయకుండా నేను తీసుకొచ్చి లోపలేసిరన్న. అన్న, మనందరం హెల్ప్ చేసి పోరుడు ప్రేమను జయించినట్టు చేసినాం అనుకో, మన పాపాలన్నీ పోతాయి అన్న. అవును, మన పాపాలన్నీ పోతాయి. అన్న, మీరందరూ ఓకే అంటే ఓకే అన్న. అలాగే ఈ విషయం ఎవరు చెప్పుతున్నా రండన్న, దగ్గరండి. ఏం చేయాలో చెప్తా. మనందరం కలిసి ఇదిగో సమయం. సార్ నమస్తే సార్. నమస్తే సార్.
ఇక్కడేం చేస్తున్నారా? సార్ సిగరెట్ ఉండి సార్. సార్ బీడని ఇవ్వండి సార్. సార్ నమస్తే సార్. నీ నెంబర్ చెప్పు.